చిన్నపిల్లలకి లూజ్ మోషన్స్ అయితే ఇమీడియట్గా ఏం చేయాలి? కంగారు పడి ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళాలా, లేదంటే వెయిట్ చేయొచ్చా? తెలుసుకోవాలంటే ఈ వీడియో జాగ్రత్తగా వినండి. పిల్లలకి లూజ్ మోషన్స్ అయినప్పుడు ఈ 5 డేంజర్ సైన్స్ ఉన్నాయా లేదో గమనించండి. మొదటిది, పిల్లలు బాగా డల్లుగా మత్తుగా ఉంటాం. రెండోది, డిహైడ్రేషన్ సైన్స్ ఉన్నాయా లేదో చూడండి. అంటే ప్యాస్ తక్కువగా పోయటం, కళ్ళు లోపలికి పిక్కపోవటం, నోరు తడారిపోవటం లాంటివి. మూడోది, కంటిన్యూస్గా వామిటింగ్స్ చేయటం. నాలుగవది, మోషన్స్లో బ్లడ్ రావటం లేదా చీము రావటం. ఐదవది, విపరీతమైన జ్వరం, కడుపు నొప్పి. ఈ లక్షణాలు ఏమున్నా కూడా ఇమీడియట్గా పీడియాట్రిషియన్ కన్సల్ట్ అవ్వండి. ఇవేమీ లేకుండా పిల్లలు చాలా యాక్టివ్గా ఉంటే కంగారు పడాల్సిన అవసరం లేదు. హోమ్ రెమెడీస్ సరిపోతాయి. హోమ్ రెమెడీస్ అంటే ఓఆర్ఎస్ ఇవ్వండి, తక్కువ క్వాంటిటీలు ఎక్కువసార్లు ఇవ్వండి. రైస్ గంజి ఇవ్వండి, కోకోనట్ వాటర్ ఇవ్వండి. ఈజీగా అరిగే ఫుడ్ అంటే కర్డ్ రైస్ కానీ కిచిడి లాంటివి ఇవ్వండి. ఫ్రూట్స్లో బనానా ఇవ్వచ్చు, లేదా స్టీమ్డ్ యాపిల్. ఈ విధమైన ఫుడ్ ఇవ్వచ్చు. ఈ విధమైన చర్యల ద్వారా ఇంట్లోనే మనం లూజ్ మోషన్కి ట్రీట్మెంట్ చేసుకోవచ్చు.